ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో జాన్ 29న NVS-02 శాటిలైట్ను జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ GSLV F-15 లాంచ్ చేసింది. ఇది ఈ సంవత్సరపు మొదటి లాంచ్. దీనికి ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఇస్రో స్థాపించబడిన తర్వాత ఇస్రో చేసిన 100th లాంచ్. ఈ శాటిలైట్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు. నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ వైజ్ విత్ తేజ. ఈరోజు మన 100th లాంచ్ అయిన NVS-02 ప్రత్యేకత, వాటి వివరాలు, భవిష్యత్తులో ఇస్రో చేపట్టే ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మన దేశంలోని రీజనల్ నావిగేషన్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం. NVS-02 సెకండ్ జనరేషన్ నావిక్ శాటిలైట్లో భాగంగా ఉంటుంది. స్వదేశీ మరియు విదేశీ ప్రొక్యూర్డ్ అటామిక్ క్లాక్స్తో సమయాన్ని ఖచ్చితంగా నమోదు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. NVS-02 భారతదేశం యొక్క ఇండిపెండెంట్ నావిగేషన్ సిస్టమ్. ఇది PBT పొజిషన్, వెలాసిటీ అండ్ టైంను ఖచ్చితంగా అందించడానికి రూపొందించబడింది. ఇది ఇండియా మరియు వాటి సరిహద్దుల్లో 1500 కిలోమీటర్ల వరకు దాని సేవలను అందిస్తుంది. నావిక్ 2 రకాల సేవలను అందిస్తుంది. మొదటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్, ఇది సివిలియన్ యూజర్స్ కోసం రూపొందించబడింది. రెండవది రిస్ట్రిక్టెడ్ పొజిషనింగ్ సర్వీసెస్, ఇది స్ట్రాటజిక్ యూజర్స్ కోసం రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ తర్వాత ఇస్రో భారతదేశపు మొదటి మ్యాన్ అంతరిక్ష ప్రయోగం మరియు అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించడం వంటి భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇప్పుడు మనం ఇస్రో గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇస్రో 15th ఆగస్ట్ 1969లో స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. ఇస్రో తొలి ప్రయోగం శాటిలైట్ ఆర్యభట్ట. ఈ శాటిలైట్ 1975లో రష్యా నుంచి ప్రయోగించబడింది. ఇస్రో ఇప్పటికీ అంతరిక్ష ప్రపంచంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. అందులో కొన్ని చూద్దాం. 2008లో చంద్రయాన్-1 ద్వారా చంద్రునిపై ఉన్న నీటిని కనుగొనడం, 2013లో మంగళయాన్ ద్వారా మార్స్ గ్రహానిపై అడుగుపెట్టడం, 2017లో వీనస్ మరియు ఇతర గ్రహాలపై జాతీయ ప్రయోగాలు జరపడం, 2023లో చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. ప్రయోగాలు భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా మార్చాయి. ఇస్రో 100వ ప్రయోగమైన నావిక్ చారిత్రాత్మక మైలురాయిని మాత్రమే కాదు, అంతరిక్ష సాంకేతిక మరియు ఇండియన్ నావిగేషన్ వ్యవస్థలో భారతదేశం పురోగతిని తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు ఏ విధంగానైనా ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ప్రపంచంలో జరిగే గొప్ప సంఘటన గురించి తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.